Hello everyone. So this session we discussing about UPSC Mains 2026 జనరల్ స్టడీస్ పేపర్ 1 జాగ్రఫీ టాపిక్ అండి. సాయిల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సెషన్. మనం సాయిల్స్ గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ అనమాట. యాక్చువల్లీ ఇన్ ఇండియా హ్యాస్ వెరైటీ రిలీఫ్ ఫ్యూచర్స్, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేటిక్ అండ్ వెజిటేషన్ టైప్స్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మనం అల్విలియల్ సాయిల్స్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా, ఆల్విలియల్ సాయిల్స్ అనమాట. చూడండి మీకు ఇక్కడ బొమ్మ, దిస్ ఈస్ కాల్డ్ ఆల్విలియల్ సాయిల్స్. సో ద ఎంటైర్ నదరన్ ప్లెయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఆల్విలియల్ సాయిల్. ఎక్కువ నదరన్ ప్లెయిన్స్ ఎక్కువగా ఆల్విలియల్ సాయిల్స్ ఉంటుంది. ఈ డిపాజిటెడ్ బై ఇంపార్టెంట్ రివర్స్, అంటే ఎక్కువగా ఈ అల్విలియల్ సాయిల్స్ ఎక్కడైతే రివర్స్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా ఈ అల్విలియల్ సాయిల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ పంజాబ్, హర్యానా ఇవన్నీ చూసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మన సౌత్ సైడ్ చూస్తే గోదావరి కృష్ణ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల దగ్గర ఎక్కువగా మనకి అల్విలియల్ సాయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా అందుకే మనకి కోనసీమ ఇటు సైడ్ ఎక్కువగా గోదావరి కాబట్టి అక్కడ ఎక్కువగా మనకి అల్విలియల్ సాయిల్స్ ఉంటాయి. సో అయితే ఎక్కువగా అల్విలియల్ సాయిల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు దేర్ ఏజ్ అల్విలియల్ సాయిల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఓల్డ్ అల్విలియల్ బంగారు అంటారు, అలాగే న్యూ అల్విలియల్ని కాదర్ అంటారు. ఓకేనా, ఓల్డ్ అల్విలియల్ని బంగారు అంటారు, న్యూ అల్విలియల్ని ఖాదర్ అని చెప్పి అంటారు. అయితే ఖాదర్ ఈజ్ మోర్ ఫెర్టైల్ దెన్ బంగారు అనమాట. అంటే ఏంటి, ఓల్డ్ అల్విలియల్ సాయిల్ అనేది న్యూ అల్విలియల్ సాయిల్ అనేది ఓల్డ్ అల్విలియల్ సాయిల్ కన్నా చాలా ఫెర్టైల్ అనమాట. అంటే ఫెర్టైల్గా ఉంటుంది. ఎక్కువ కల్టివేషన్ అనేది ఎక్కువగా బాగా జరుగుతుంది అనమాట ఆ సాయిల్ పైన. అయితే అల్విలియల్ సాయిల్స్ యాజ్ ఎ హోల్ ఆర్ వెరీ ఫెర్టైల్ అనమాట. అంటే ఎక్కువగా ఫెర్టైల్ ఉండడం వల్ల అందుకే ఎక్కువగా అక్కడ క్రాప్స్ అనేది ఎక్కువగా ఆ రీజన్స్లో ఎక్కువగా క్రాప్స్ అనేది ఎక్కువగా పండుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఐడియల్ గ్రోత్ ఫర్ ద షుగర్ కేన్, ప్యాడీ, వీటు, సిరల్ అండ్ అదర్ పల్స్ క్రాప్స్ అనేది ఎక్కువగా అల్విలియల్ సాయిల్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రైస్ ఇవన్నీ కూడా ఎక్కువగా పండుతుంది. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో చూస్తే ఎక్కువగా గోదావరి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా సాయిల్ అనేది ఎక్కువగా ఫెర్టైల్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా అక్కడ అగ్రికల్చర్ కల్టివేషన్ అనేది బాగా ఎక్కువగా ఆ రీజన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, అయితే మోస్ట్లీ ది సాయిల్స్ మోస్ట్లీ ది సాయిల్స్ కంటైన్ ఫర్ ఎక్కువగా ఏముంటుందంటే ఈ సాయిల్స్లో పొటాష్ ఒకటి ఏంటంటే పాస్పరిక్ యాసిడ్, పాస్పరిక్ యాసిడ్ అండ్ లైమ్ అనమాట. విచ్ ఈస్ ద ఐడియల్ గ్రోత్ ఫర్ ది షుగర్ క్యాన్, ప్యాడీ, వీటి ఇదన్నమాట. ఇది అల్విలియల్ సాయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ సాయిల్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెగ్యూర్ సాయిల్ అనమాట. రెగ్యూర్ సాయిల్ అని బ్లాక్ సాయిల్ అంటారు. కవర్ ద ప్లాట్యూస్ ఆఫ్ మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అంటే ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్స్ అనేది ప్లాట్యూస్ అయితే ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఈ సాయిల్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ అనమాట. ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్లో ఎక్కువగా ఏ కల్టివేషన్ ఎక్కువగా చేస్తారంటే కాటన్ అనేది ఎక్కువగా కాటన్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఇక్కడ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్స్ అనేది మీకు ఎక్కడ ఎక్కువగా విజిబుల్ అవుతుందంటే ఎక్కడ ఎక్కువగా ప్లాట్యూస్ రీజన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దేర్ ఆర్ రిచ్ ఇన్ సాయిల్ న్యూట్రియన్స్ సచ్ యాజ్ ఎక్కడ ఏముంటుంది ఎక్కువగా కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం అలాగే పొటాష్ అండ్ లైమ్ అనమాట. అయితే ఆల్రెడీ ఇంకోటి ఎక్కువ ఏంటంటే ఈ బ్లాక్ సాయిల్ అనేది మేడప్ ఆఫ్ లావా ఫ్లోస్. అంటే ఏంటి, బ్లాక్ సాయిల్స్ అనేది ఎక్కువగా ఈ ప్లాట్యూస్లో ఎక్కువగా మీకు కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎక్కువగా ఏ కల్టివేషన్ ఎక్కువ అంటే ఈ బ్లాక్ సాయిల్స్లో కాటన్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనమాట. చూడండి, అలాగే రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనమాట. అయితే ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్ డెవలప్స్ ఆన్ క్రిస్టలైన్ ఇగ్నియస్ రాక్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో రైన్ఫాల్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. ఎక్కువగా
ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఎక్కువగా వర్షం ఎక్కడైతే తక్కువగా పడుతుందో ఆ ఏరియాస్లో మీకు ఎక్కువగా ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడంటే అది ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ అనమాట. ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్ ఆల్సో ఫౌండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. అలాగే ఈ ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్ ఇంకెక్కడెక్కడ కనిపిస్తుందంటే మనకి ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. ఎక్కడెక్కడ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ అసలు ఇట్ లుక్స్ ఎల్లో అనమాట. ఈ రెడ్ సాయిల్ లుక్స్ ఎల్లోగా ఎప్పుడు కనిపిస్తుంది? వెన్ ఇట్ అక్కర్స్ ఇన్ హైడ్రేటెడ్ ఫామ్ అనమాట. హైడ్రేటెడ్ ఫామ్ అయినప్పుడు మనకి ఈ రెడ్ సాయిల్ అనేది ఎలా కనిపిస్తుంది? ఎల్లోగా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ లాటరైట్ సాయిల్ అనమాట. Laterite soil develops under tropical and subtropical climate with alternate wet and dry season. ఈ laterite soil అనేది ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే డెవలప్స్ అండర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్లో ఎక్కువగా మనకి ఈ laterite soil అనేది కనిపిస్తుంది విత్ ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై సీజన్ అనమాట. అయితే ఈ లాటరైట్ సాయిల్ అక్కర్ మోస్ట్లీ ఇన్ సదరన్ స్టేట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది లాటరైట్ సాయిల్. అలాగే వెస్టర్న్ ఘాట్స్ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇండియా అనుకోండి. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, ఇటు సైడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే ఒడిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్స్లో మనకి దిస్ లాటరైట్ సాయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ సాయిల్ సపోర్ట్స్ డిసిడ్యుయస్ అండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అయితే ఈ సాయిల్స్ ఎక్కువగా ఈ డిసిడ్యుయస్ అండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్లాసెస్లో ఈ డిసిడ్యుయస్ అంటే ఏంటి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటో కూడా అప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే దిస్ సాయిల్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్ టీ అండ్ కాఫీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సాయిల్ అనేది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుందంటే ఈ టీ అండ్ కాఫీ అనేది ఎక్కువగా మనకి ఈ లాటరైట్ సాయిల్లోనే ఎక్కువగా పండిస్తారు అనమాట. ఏంటి, టీ అండ్ కాఫీ. సో రెడ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ క్రాప్స్ లైక్ క్యాష్యూ నట్స్. అయితే ఈ రెడ్ లాటరైట్ సాయిల్స్ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళగా ఎక్కువ మోస్ట్ సూటబుల్ ఏంటంటే క్రాప్స్ క్యాష్యూ నట్స్ అనమాట. అలాగే దిస్ సాయిల్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికి, టీ అండ్ కాఫీకి ఎక్కువగా ఈ లాటరైట్ సాయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అర్థమైందా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అరిడ్ సాయిల్స్ అనమాట. అరిడ్ సాయిల్స్ రేంజ్ ఫ్రమ్ రెడ్ టు బ్రౌన్ ఇన్ కలర్ అనమాట. ఈ అరిడ్ సాయిల్స్ ఎలాగుంటాయి, రెడ్ టు బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటాయి. సో సాల్ట్ కంటెంట్ ఈజ్ వెరీ హై. సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్లా అరిడ్ సాయిల్స్ అంటే ఎక్కువగా మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రాజస్థాన్ ఏరియా సైడ్ ఎక్కువగా ఈ అరిడ్ సాయిల్స్ అనేది ఎక్కువగా రాజస్థాన్ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ప్రాపర్ ఇరిగేషన్ దీస్ సాయిల్స్ బికమ్ కల్టివేబుల్ హ్యాస్ బీన్ ఇన్ ద కేస్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్. అయితే అరిడ్ సాయిల్స్లో ఎక్కువగా సాయిల్ ఫెర్టిలిటీ అని ఉన్నదన్నమాట. ఎందుకు, ఎక్కువ ఉప్పు ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కల్టివేషన్ చేసినా కూడా మొక్కలు ఇవి ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చనిపోతాయి అనమాట. సో అందుకు ప్రాపర్ ఇరిగేషన్ ఉంటే ఇట్లా ఈ అరిడ్ సాయిల్స్లో కూడా కల్టివేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఈ అరిడ్ సాయిల్స్ వెస్టర్న్ రాజస్థాన్లో ఎక్కువగా మనకి ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించి ఎక్కువగా కల్టివేషన్ అనేది చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి సాయిల్ ఎరోజన్ అనమాట. చూడండి, సాయిల్ ఎరోజన్ డెన్యూడేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ సాయిల్ ఎరోజన్. అంటే ఏమీ లేదు. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి, సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ అంటే సపోజ్ ఇది ఒక సాయిల్స్ అనుకోండి, ఇవన్నీ సాయిల్స్ అంటే కంటిన్యూస్ ఒక వర్షం వల్ల ఇవన్నీ వల్ల ఏమవుతుంది, ఇవన్నీ సాయిల్స్ కదా, ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల పైన సాయిల్ అనేది ఏమవుతుంది, వాషింగ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే పూర్తిగా ఉన్న సాయిల్ అంతా రిమూవ్ అయిపోయి దాన్ని ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ రన్నింగ్ వాటర్ కట్స్ టు ద క్లేలెస్ సాయిల్స్ అండ్ మేక్స్ డీప్ ఛానల్స్. ద ల్యాండ్ బికమ్ అన్ఫిట్ ఫర్ గల్లీస్ అంటే ఏంటంటే రన్నింగ్ వాటర్ కట్స్ టు ద క్లేలెస్ సాయిల్స్ అండ్ మేక్స్ డీప్ ఛానల్స్. ద ల్యాండ్ బికమ్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అండ్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ ల్యాండ్ అంటారు. ఇన్ చంబల్ బేసిన్ సచ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ రావెన్స్ అని చెప్పి అంటారు అనమాట. అంటే గల్లీస్ అంటే ఏంటి, రన్నింగ్ వాటర్ కట్స్ టు ద కేలే సాయిల్స్, దీన్నే గల్లీస్ అనమాట. దీన్నే ఏంటి, గల్లీ ఎరోజన్ అంటారు. చూడండి, రన్నింగ్ వాటర్ కట్స్ టు ద క్లేలే
సాయిల్స్ అండ్ మేక్స్ డీప్ ఛానల్స్ అనమాట. అంటే ఏంటి, ఎక్కువగా లోతుగా చేయడం అనమాట. అర్థమవుతుందా? సో అప్పుడు ఇలాగ అయిపోవడం వల్ల ఏమవుతుంది, గల్లీ ఎరోజన్ వల్ల ఏమవుతుంది, ద ల్యాండ్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అనమాట. అంటే కల్టివేషన్ చేయడానికి అవ్వదు. అండ్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని ఏమంటారంటే బ్యాడ్ ల్యాండ్ అంటారు. సచ్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ ఏమంటారంటే ర్యావెన్స్ అని చెప్పి అంటారు అనమాట. అర్థమైందా? అయితే మీకు ఇంతకన్నా మీకు చెప్పాను సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి. చూడండి, ఇది సాయిల్ అనుకోండి, సపోజ్ ఇది సాయిల్ అనుకోండి. అలాగ వాటర్ వల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా వెళ్ళిపోయి లాస్ట్కి ఇలా అయిపోతుంది అనమాట. అర్థమైందా? దాన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. దీన్ని ఏంటంటే గల్లీ ఎరోజన్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ సీట్ ఎరోజన్ అంటే ఏంటో చూడండి. సమ్ టైమ్స్ వాటర్ ఫ్లోస్ యాజ్ ఎ సీట్ ఓవర్ లార్జ్ ఏరియాస్ డౌన్ ఏ స్లోప్. ఇన్ సచ్ కేసెస్ ద టాప్ సాయిల్ ఈజ్ వాష్డ్ అవే. దిస్ ఈజ్ కాల్డ్ సీట్ ఎరోజన్. అంటే ఏంటి, టాప్ సాయిల్ అనేది వాష్డ్ అవే అనమాట. టాప్ సాయిల్ అనేది ఏమీ ఉండదు అనమాట. వాటర్ ఫ్లో వల్ల సీట్ ఓవర్ లార్జ్ ఏరియాస్ డౌన్ ఏ స్లోప్. ఇన్ సచ్ కేసెస్ ద టాప్ సాయిల్ ఈజ్ వాష్డ్ అవే. టాప్ సాయిల్ అనేది వెళ్ళిపోవడం వల్ల దిస్ ఈజ్ నోన్ యాజ్ సీట్ ఎరోజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, వాష్డ్ అవే అంటే ఏంటి, టాప్ సాయిల్ లేదు చూసారా, వెళ్ళిపోవడం. దీన్ని ఏమంటారంటే సీట్ ఎరోజన్ అని చెప్పి అంటారు అనమాట. సమ్ టైమ్స్ వాటర్ ఫ్లోస్ యాజ్ ఎ సీట్ ఓవర్ లార్జ్ ఏరియాస్ డౌన్ ఏ స్లోప్. ఇన్ సచ్ కేసెస్ ద టాప్ సాయిల్ ఈజ్ వాష్డ్ అవే. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటారంటే సీట్ ఎరోజన్ అని చెప్పి అంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.